వెల్కమ్ టు టీ10 స్పెషల్ స్టోరీ. దిస్ ఈజ్ సాయి శ్రీ. ఏ పని చేసినా సమయం సందర్భం ముఖ్యమంటారు మన పెద్దలు. అవి రెండూ లేకుండా మనం ఏ పని తలపెట్టినా ఫలితం రాదన్నది వారి అంచనా. మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇదే పద్ధతిని అవలంబిస్తున్నారు. ఇంతకీ ఏ విషయంలో ఈ పద్ధతిని అవలంబిస్తున్నారు అనే దానిపై టీ10 స్పెషల్ స్టోరీ. ఎవరికైనా పదవిని ఇవ్వాలన్నా లేదా తొలగించాలన్నా మరేదైనా ప్రకటన చేయాలన్నా లేదా నిర్ణయం తీసుకోవాలన్నా సరిగ్గా టైం చూసుకొట్టడం ఆయనకు అలవాటు. ఇప్పుడు కూడా ఆయన ఓ విషయంలో ఇదే పద్ధతిని ఫాలో అవుతున్నారంట. అదేంటంటే ఇటీవలే ఓ కాంట్రాక్టర్ ఓ మధ్యవర్తిని సీఎం వద్దకు పంపారు. తనకు 300 కోట్ల బిల్లులు రావాల్సి ఉంది, వాటిని చెల్లించాలంటూ ఆ మధ్యవర్తి ద్వారా రాయబారం పంపారు. అందుకు సీఎం అంగీకరించలేదు. ఆ డబ్బులు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు అయిపోయాక ఇస్తానని చెప్పారట. ఇప్పుడే ఇవ్వచ్చు కదా, అప్పటిదాకా ఎందుకు అని అడిగితే ఆ కాంట్రాక్టర్ వాళ్ళన్న వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఓ జాతీయ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేయబోతుండంట. ఇప్పుడు మనం బిల్లులు చెల్లిస్తే ఎలక్షన్లలో ఆ డబ్బుతో మన మీదే గెలిచి సవారీ చేస్తారు. అందుకే నేను ఇప్పుడు అని ముఖ్యమంత్రి జవాబు ఇవ్వడంతో సదరు మధ్యవర్తి అవాక్కయ్యారట. సమయం సందర్భం అంటే ఇదేనేమో కదా. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల తదితర పథకాలకు వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం వెచ్చిస్తున్నది. ఇందుకోసం టెండర్లను పిలిచి కాంట్రాక్టర్లకు పనులను అప్పగించింది. ఇదంతా గత 2-3 ఏళ్ల కిందట ముచ్చట. ఆ పనుల్లో మిషన్ భగీరథ దాదాపు పూర్తయింది. మిషన్ కాకతీయ కొనసాగుతున్నది. అయితే ఈ పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్టర్లకు సర్కారు బిల్లులు చెల్లించకుండా పెండింగ్ లో పెడుతుండడం గమనార్హం. దీంతో వేల కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ లో పేరుకుపోతున్నాయి. ధనిక రాష్ట్రం, మిగులు రాష్ట్రం అయిన తెలంగాణలో కాంట్రాక్టర్లకు చెల్లించేందుకు డబ్బులు లేకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తున్నది. బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు సచివాలయం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఉన్నతాధికారుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నారు. అయినా సర్కారు పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇవాళ టీ10 స్పెషల్ స్టోరీ. కీప్ వాచింగ్ టీ10. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి.